జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ సత్తా ఏంటో, మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారి వ్యూహం ఏంటో మరొకసారి ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసి వచ్చింది. నిన్న మొన్నటి వరకు మన భారతదేశం పైన ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ కాశ్మీర్లో అలజడులు సృష్టించాలని చెప్పేసి చూసిన ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్ కు ఇప్పుడు అసరసిసలైనటువంటి సినిమా అయితే కనపడుతుంది. జూన్ 19వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం సడన్ గా పాకిస్తాన్ సరిహద్దుల పైన భారీ ఎత్తున డ్రోన్ దాడులు అయితే చేసింది. ఈ డ్రోన్ దాడుల దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ గుండెలన్నీ కూడా పగిలిపోయినాయి. అంటే గుండెకాయలు గులాబ్ జామున్ లాగా జారి కిందికి వచ్చాయట్టే. అసలు తాలిబాన్లకు అంత అడ్వాన్స్డ్ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ దగ్గర కనీసం ఫైటర్ జెట్లు కూడా లేవు, రాడార్లు కూడా లేవు, కనీసము యాంటీ మిసైల్ సిస్టమ్స్ కూడా లేవు. మరి అలాంటిది ఏకంగా పాకిస్తాన్ ఆర్మీనే ఉడికించినటువంటి ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీని వెనక ఉన్నది మరెవరో కాదు, మన దేశ రక్షణ కవచం అయినటువంటి రా ఏజెన్సీ, అలాగే అజిత్ దోవల్ గారి టీం అని చెప్పేసి ఇది నేను చెప్పడంలే, పాకిస్తానే స్వయంగా ఒప్పుకునింది. ఈ మధ్యనే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు యాంకరు ఒక సంచలనమైన ప్రశ్న అయితే అడిగినాడు. భారతదేశం సీక్రెట్ గా మెడికల్ బాక్సుల్లో ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి అత్యాధునికమైన డ్రోన్లను ఆఫ్ఘనిస్తాన్ కు సప్లై చేసిందంట కదా, ఆ డ్రోన్లతోనే తాలిబాన్లు మన పైన దాడి చేసినారంట, ఇది నిజమేనా అని చెప్పేసి ఆ యాంకర్ అడిగినాడు. అందుకు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ ముఖంలో చెప్పాలంటే నెత్తుడి చుక్క కూడా లేదు. వణుకుతున్నటువంటి గొంతుతో ఇది 100% నిజము, 3 రోజుల క్రితమే ఒక డ్రోన్ ను మేము కూల్చేసినాము, అది ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి డ్రోను, భారతదేశం మెడిసిన్లు పంపుతున్నామని చెప్పి బాక్సుల్లో ఈ డ్రోన్ యొక్క విడిభాగాలను ఆఫ్ఘనిస్తాన్ కు పంపించింది. తాలిబాన్లకు ఈ ఇజ్రాయలీ డ్రోన్లు సప్లై చేసింది అజిత్ దోవల్ టీమే అనడంలో నాకు ఎలాంటి అనుమానం కూడా లేదంటూ లైవ్ లో ఒప్పుకున్నాడు. ఎవరు? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. చూసారా, నిన్న మొన్నటి వరకు భారతదేశాన్ని ముక్కలు చేస్తామన్నటువంటి ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రికి మన మోడీ గారి ప్రభుత్వ వ్యూహాల దెబ్బకు ఎంతలా భయం అయితే పట్టుకునిందా. సరే, ఇంతకు అసలు కథ ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మన ఫిబ్రవరి నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ పైన దాదాపుగా 5-6 సార్లు అక్రమంగా ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేసింది. కాబూల్, ఖాందారు, అలాగే బక్తికా ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో సామాన్య ప్రజల ఇళ్లను టార్గెట్ చేసి దాడులు చేశారు. ఈ దాడుల్లో అమాయకులైనటువంటి చిన్నపిల్లలు, మహిళలు, అలాగే వృద్ధులు, కౌంటీ క్రికెట్ ప్లేయర్స్ సైతం దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు అయితే కోల్పోయినారు. ప్రపంచానికి పాకిస్తాన్ ఏం చెప్తుందయ్యా అంటే, తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ అనేటటువంటి ఉగ్రవాద సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తుంది, అలాగే వాళ్ళకు ఫండింగ్ కూడా చేస్తున్నారు, అందుకే మేము దాడులు చేస్తున్నామని చెప్పేసి అబద్ధాలు అయితే చెప్తాంది. కానీ అసలు నిజం వేరే ఉండాలి. పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా దివాళా తీసింది. ఒక పక్కన పీఓకేలోని ప్రజలంతా కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్కన బెలూచిస్తాన్ లో ఉద్యమాలు, సింధు ప్రావిన్స్ లో రైతుల తిరుగుబాట్లు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఘర్షణలన్నీ కూడా జరుగుతున్నాయి. తమ దేశంలో ఉన్నటువంటి అంతర్గత వైఫల్యాలను, ఆర్థిక సంక్షోభాన్ని, ఆర్మీ యొక్క ఓటములను కప్పిపుచ్చుకోవడానికి, అలాగే ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ కావాలని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులపైన దాడులు చేస్తా వచ్చినాడు. ఎంత చేతగాంతనమో చూడండి. పేరుకు మాత్రమే అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, కానీ అక్కడ షరియా చట్టాలు అనేటివి ఉండవు, అంతా కూడా వెస్ట్రన్ కల్చరే. ఈ బాలీవుడ్ పాటలకు డాన్సులు చేయడం, అలాగే సినిమాలు చూడడం, పార్టీలలో ఎంజాయ్ చేయడం, ఇదంతా కూడా ఉంటది. కానీ ఇదే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోను, అలాగే ముజఫరాబాద్ లోను, పీఓకే లోను లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి భయంకరమైన ఉగ్రవాద సంస్థలకు అధికారికంగా ఆశ్రయం ఇస్తుంది, అలాగే ఐఎస్ఐ ద్వారా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది. అక్కడి నుంచి కాశ్మీర్లోకి, పంజాబ్లోకి ఉగ్రవాదులను చొరబడే విధంగా చేస్తుంది. అలాగే డ్రోన్ల ద్వారా మన భారత్లోకి మత్తు పదార్థాలు, అలాగే ఆయుధాలను కూడా పంపుతుంది. ఈ పాకిస్తాన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ను మొన్న జూన్ 6వ తేదీన రష్యాలో జరిగినటువంటి సెక్యూరిటీ డైలాగ్ సమావేశంలో మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు ప్రపంచ దేశాల ముందు ఏకి పారేశారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ఆడుతున్నటువంటి దొంగాటనంతా కూడా ఎండగట్టినారు. అజిత్ దోవల్ గారు రష్యాలో
మాట్లాడిన మరుసటి రోజే అంటే జూన్ 7వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ రష్యా డిఫెన్స్ మినిస్టర్ తో ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందం అయితే చేసుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మంత్రి మీడియా ముందుకు వచ్చి ఇకపైన ఎవరైనా సరే మా దేశం పైన ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ప్రతి దాడి అనేది చాలా గట్టిగా ఉంటుంది, మా దగ్గర కూడా అత్యాధునిక ఆయుధాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి పాకిస్తాన్ హెచ్చరించాడు. అయినా సరే బుద్ధి లేనటువంటి ఈ పాకిస్తాన్ జూన్ 15వ తేదీన మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. చూడండి ఎట్లున్నదో. ఇక లాభం లేదనుకున్నటువంటి మన దురంధరులు రంగంలోకి దిగినారు. జూన్ 15న పాకిస్తాన్ దాడి చేస్తే జూన్ 17 కల్లా భారతదేశం నుంచి మెడికల్ ఎయిడ్ అంటే వైద్య సహాయం పేరుతో కొన్ని సీక్రెట్ బాక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ కు చేరిపోయినాయి. అందులో ఉండేది మందులైతే కాదు. అంటే ఇది నా అభిప్రాయం, అర్థమవుతుందా? పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించేటటువంటి ఇజ్రాయలీ టెక్నాలజీ డ్రోన్లు అన్నమాట. కేవలం 2 రోజుల్లో అంటే జూన్ 19 కల్లా ఆ డ్రోన్లను అసెంబుల్ చేసేసి తాలిబాన్ ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలోచిస్తాన్ అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ పైన ఊహించినటువంటి రేంజ్ లో డ్రోన్ దాడులు అయితే చేసింది. ఇరాన్ సపోర్ట్ ఉన్నటువంటి హమాస్, హిజ్బుల్లా అలాగే హైతీల లాగానే మేము కూడా ఆసిమెట్రిక్ వార్ఫేర్ అంటే డ్రోన్ దాడుల వ్యూహం చేయగలుగుతామని చెప్పేసి ఈ తాలిబాన్ పాకిస్తాన్ కి అయితే గట్టి సందేశం ఇచ్చింది. ఇక ఈ దాడులు జరిగి రోజులు గడుస్తున్న కొద్దీ సరికొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకైతే వస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఈ ఖవాజా ఆసిఫ్ అంతలాగా టీవీల ముందు ఏడ్చినప్పటికీ అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ ను ఎవరు కూడా నమ్మడం లేదు. ఐక్యరాజ్య సమితిలో గాని అంతర్జాతీయ రక్షణ సంస్థల ముందు గాని పాకిస్తాన్ ఎటువంటి ఆధారాలు కూడా చూపించలేకపోయింది. ఏది మన భారతదేశం వాళ్లకు ఈ మెడికల్ ఎయిడ్ పేరుతో ఈ డ్రోన్లను సప్లై చేసినట్టు గాని ఏది కూడా వాళ్ళైతే నిరూపించలేకపోయినారు. మేము కూల్చేశామని వాళ్ళు చెబుతున్నటువంటి ఆ ఇజ్రాయెల్ డ్రోన్ ముక్కల తాలూకు ఈ సీరియల్ నెంబర్లు గాని ఫోటోలు గాని ప్రపంచానికి చూపించలేకపోయినారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా దీనిని పాకిస్తాన్ ఎప్పుడు కూడా చేసేటటువంటి ఒక బ్లేమ్ గేమ్ గా అంటే భారతదేశం పైన నిందలు వేయడంగానే కొట్టి పారేస్తున్నాయి. ఆధారం లేని ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ మరొకసారి ప్రపంచం ముందు తన పన్ను తానే బజార్నైతే పడేసుకునింది. మరొక పక్కన జూన్ 19 దాడుల తర్వాత పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అయినటువంటి డోరాన్ లైన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా పీక్స్ కి చేరుకున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం ఈ సరిహద్దు వెంబడి తమ అదనపు బలగాలను భారీ ఆయుధాలను మోహరించింది. మరొకసారి ఈ పాకిస్తాన్ ఆర్మీ విమానాలు గనక మా సరిహద్దు దాటి వస్తే ఎంత మాత్రం కూడా ఊరుకునేది లేదు, పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ పైనే మా జెండాలు పాతేస్తామని చెప్పేసి కాబూల్ నుంచి గట్టి హెచ్చరికలు అయితే పోయినాయి. మన రాకుమారులు ఇచ్చినటువంటి వ్యూహాత్మక సపోర్ట్ తో తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భయంతో వణికిపోతూ ఒక కొత్త డ్రామా అయితే మొదలుపెట్టాడు. స్విట్జర్లాండ్ లో తనను చంపడానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినటువంటి మొసాద్ స్కెచ్ వేసిందని రెక్కీ నిర్వహించిందని చెప్పేసి ఒక బ్రెజిల్ జర్నలిస్ట్ ద్వారా పెయిడ్ పిఆర్ అంటే ఈ పెయిడ్ వార్తలన్నీ కూడా రాయిస్తున్నాడు. అసలు ఆసిమ్ మునీర్ అంత పెద్ద తోప, వీడికి అంత సీన్ ఉండదా? వీడేమైనా ఇస్లామిక్ దేశాలకు రక్షకుడా? వీడేమన్నా ఇజ్రాయెల్ కు వీడి వల్ల వచ్చే నష్టం ఏంది అసలు? ఏమన్నా ఉండదా అంటాలే. అమెరికా చెప్పినట్లు తోక ఊపేటటువంటి ఒక వ్యక్తిని చంపడానికి మొసాద్ ఏమైనా అంత ఖాళీగా ఉండదా? లేదు కదా. నిజానికి స్విట్జర్లాండ్ లో అమెరికా ఇరాన్ మధ్యన సీజ్ ఫైర్ చర్చలు జరుగుతూ ఉంటే ఈ ఆసిమ్ మునీర్ కేవలం ఒక బ్రోకర్ లాగా వ్యవహరించాడు అంతే. గతంలో సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడి చేసినప్పుడు రక్షణ ఒప్పందం ఉన్నా సౌదీని కాపాడలేని చేతగాని వ్యక్తి ఈ ఆసిమ్ మునీర్. ఎందుకంటే మా మీద దాడి చేస్తే మీ మీద చేసినట్టు, లేకపోతే మీ మీద దాడి చేస్తే మా మీద చేసినట్టు అని చెప్పేసి ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరాన్ వాళ్ళు పోయి సౌదీ మీద దాడి చేశారు. వీళ్ళు ఏం బీకినారు? ఒకవేళ ఆసిమ్ మునీర్ ని గనక లేపేయాలి అనుకుంటే మన రా ఏజెన్సీ ఒక చిన్న ప్లాన్ వేస్తే చాలు పాకిస్తాన్ లోనే వీడి పని అయితే అయిపోతుంది. ఇప్పటికే మన దురంధరులు పాకిస్తాన్ లోపల వారానికి ఒకరు చొప్పున ఈ జైషే మహమ్మద్ అలాగే ఈ లష్కరే తోయిబా మాజీ కమాండర్లను ఐఎస్ఐ ఏజెంట్లను చెప్పాలంటే ఏరి పారేస్తున్నారు. దీనికి స్విట్జర్లాండ్ దాకా పోవాలనా? ఈ ఆసిమ్ మునీర్ స్విస్ డ్రామా అంతా కూడా అంతర్జాతీయ డిఫెన్స్ సర్కిల్స్ లో అటర్ ఫ్లాప్ అయిపోయింది. గ్లోబల్ ఇంటెలిజెన్స్ నిపుణులు వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకుంటున్నారు. 1979 నుంచి ఐఎస్ఐ అలాగే సిఐఏ కలిసి ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ ను నాశనం చేసినాయి. డాలర్ల కోసం డ్యూరాండ్ బోర్డర్ లోని సొంత ముస్లిం యువకులను అమెరికాకు అమ్మేసుకున్నటువంటి పాపిస్ట్ చరిత్ర ఈ పాకిస్తాన్. అందుకే ఆఫ్ఘాన్ తాలిబాన్లకు ఈ ఉగ్రవాద
దేశం అటువంటి పాకిస్తాన్ అంటే పీకల దాకా కోపం. ఇదే సమయంలో పాకిస్తాన్ మరొక ఫేక్ న్యూస్ ను కూడా ప్రచారం చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ మధ్యన సీక్రెట్ గా రహస్య చర్చలు జరుగుతున్నాయని, ఇండియా పాకిస్తాన్ కు నీళ్లు ఇస్తుందని, దానికి బదులుగా పాకిస్తాన్ ఇండియాకు ఎయిర్ స్పేస్ ఇస్తుందని చెప్పేసి అబద్ధాలు అయితే చెబుతున్నారు. చూడండి ఎట్టున్నాదో, ఎంత దిగజాడుతానో. ఈ రూమర్ల పైన భారత విదేశాంగ శాఖ వర్గాలు గట్టిగానే స్పందించాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ తో ఎలాంటి రహస్య చర్చలు జరిపే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 1972 నాటి ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని ఇండియా అయితే పక్కన పెట్టేసింది. గత కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి ఈ తప్పుల వల్ల మన నీళ్లను వాడుకుంటూ మన దేశం పైనే ఉగ్రవాదం చేస్తున్నటువంటి పాకిస్తాన్ కు నీళ్ళిచ్చే ప్రసక్తే లేదని, భారతదేశ సార్వభౌమత్వానికి భద్రతకు భంగం కలిగించేటటువంటి ఏ దేశంతో కూడా రహస్య ఒప్పందాలు ఉండవు అని చెప్పేసి మన డిప్లొమాట్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే నదులపైన డ్యాములు కట్టి నీటినంతా కూడా ఇండియా వైపు మళ్లిస్తున్నారు. చెప్పాలంటే మన విమానాలకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అసలు అవసరమే లేకపోతే ఏంది కామెడీలంతా కూడా. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఖాజా ఆసిఫ్ స్వయంగా ఒప్పుకున్నట్లు అజిత్ దోవల్ గారి వ్యూహం మన రా ఏజెన్సీ పంపినటువంటి డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ కు చిత్తరైపోయింది. దాని దెబ్బతో ఇప్పుడు పాకిస్తాన్ అంటే గజ్జ గజ్జ వణికిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దేశానికి పాము పడగ నీడలోనే బతకాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మోడీ గారి నేతృత్వంలో నవభారతం సరిహద్దులు దాటి మరి శత్రువుల గుండెల్లో నిద్రపోతుందని చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. ఈ అద్భుతమైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.